మోషే చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక మాట చెప్పాడు, వాళ్ళలో మీ రక్త సంబంధికులు ఉంటారు, మీ నైబర్స్ ఉంటారు, మీకు బాగా కావలసిన వారు ఉంటారు, అవేమి చూడకుండా దేవుడికి వ్యతిరేకంగా వారు పాపము చేసి ఉన్నారు కాబట్టి మీరు బంధుగణము వైపు కాకుండా ఇజ్రాయేలులో దేవుడైన యెహోవా వైపు నిలిచి వారందరినీ కూడా సంహరించమని మోషే చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ లేవీయులు అందరినీ కూడా సంహరించిన వాక్యలేఖన భాగం మనము ఇప్పుడు చదివి ఉన్నాం. ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ యెహోవా పక్షమున ఎవరుంటారో ఇటు రండి అనగానే అక్కడ 12 గోత్రికుల ప్రజలు ఉన్నారు, కానీ కేవలము ఆ పిలుపును అందుకొని యెహోవా పక్షమున నిలుచుటకు వచ్చిన గోత్రము ఒక లేవి గోత్రంగానే అక్కడ మనకి కనిపిస్తుంది. పైగా వారు చేసిన ఇంకా గొప్ప పని ఏమిటంటే, దేవుడికి వ్యతిరేకంగా పనిచేసిన వారు, అందులో తన కుటుంబ సభ్యులున్నా, వారి అన్నదమ్ములున్నా, వారి రక్త సంబంధికులున్నా ఎవరు అని చూడకుండా కేవలము దేవుడి పక్షమున